హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో చుక్కకూర పచ్చడి చేశానండి. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టాక పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కొంచెం దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చిలు కొంచెం వేగాక అందులో వెల్లిపాయలు యాడ్ చేయాలండి. వెల్లిపాయలు పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత మనం వాటిని పక్కన పెట్టేసుకోవాలండి. అదే ప్యాన్ని మళ్ళీ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేశాక పోపు దినుసులు యాడ్ చేయాలి. జీలకర్ర అండ్ ఆవాలు రెండు యాడ్ చేయాలన్నమాట. కొంచెం అవి ఫ్రై అయ్యాక మనము అందులో కొంచెం పసుపు యాడ్ చేయాలండి. పసుపు యాడ్ చేశాక కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అందులో ముందుగా శుభ్రం చేసుకున్న చుక్కకూర ఆకులని అందులో మనం వేయాలండి. ఆ చుక్కకూర ఆకులని మనం ఇందులో వేసాక అవి కొంచెం ఫ్రై చేయాలండి. చుక్కకూర ఆకులని వేసాక ఫ్రై అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా దాని మీద ఫ్రై అయ్యాక దాని మీద మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. ఫైనల్గా మనం ఆ చుక్కకూర ఆకు ఇలా ఉడకాలండి. ఫైనల్గా ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం పోపు చేసుకోవాలి. అదే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి వాళ్ళు కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేసాక అందులో పోపు దినుసులు వేసుకొని మనం ఎండుమిర్చి కొంచెం యాడ్ చేసుకోవాలి. అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మినపగుండ్లు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పచ్చడిని అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేశాక ఫైనల్గా మనం కొంచెం కలుపుకున్న తర్వాత అందులో మనం కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.